వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 97వ భాగం. అయోధ్య పూర్తి చేశాం. బాలకాండ అయోధ్యకాండ అయిపోయిన అరణ్యకాండలో ప్రవేశించాం. 24:1-20. ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ రామో దదర్శ దుర్ధర్ష తాపసాశ్రమమండలం. బుద్ధిమంతుడు, ఎదిరింప శక్యం కానివాడు అయిన రాముడు దండకారణ్యంలో ప్రవేశించి అక్కడ మునులు నివసించే ఆశ్రమ సముదాయం దగ్గరకి వెళ్ళాడు. కుశచీర పరిక్షిప్తం బ్రహ్మ్యా లక్ష్మ్యా సమావృతం యథా ప్రదీప్తం దుర్దర్శం గగనే సూర్యమండలం. ఆశ్రమ మండలంలో అన్ని ప్రాణులు నిర్భయంగా ఉంటున్నాయి. మాటి మాటికి తుడుస్తూ ఉండటం చేత ముంగిళ్ళు శుభ్రంగా ఉప్పుతున్నాయి. ఆ ఆశ్రమండలలో అనేకమైన మృగాలు పక్షులు కూడా సుఖంగా ఒకదాంతో ఒకటి వైరం లేకుండా ఉంటున్నాయి. పూజితం తోపవృత్తం చ నిత్యమప్సరసాం గతై విశాలైరగ్నిశరణై ఋగ్బాణైర్రజినై కుశై సమద్భిస్తోయ కలశై సమిద్భిస్తోయ కలశై ఫలమూలైశ్చ శోభితం ఆరణ్యైశ్చ మహావృక్షై పుణ్యై స్వాదు ఫలైర్వృతం. ఆశ్రమ మండలంలో అప్సర స్త్రీలు పూజిస్తూ నిత్యం అక్కడ నృత్యం చేస్తూ ఉంటారు. విశాలమైన అగ్ని గృహాలు, సుర్కుశృవాలు, కృష్ణ అజిన మొదలైనటువంటి వాటితో, కుశల దర్భలతో, సమిధలతో, ఉదక కసాలతో, ఫలాలతో, మూలాలతో ఉండదు. ఆ ఆశ్రమండలం చుట్టూ పవిత్రాలు, మధురాలైన ఫలాలు ఇచ్చేవి అయిన అరణ్యాలలో పెరిగే మహావృక్షాలు కూడా చాలా కనపడుతున్నాయి.